తెలంగాణలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఉషా అనే ఒక మహిళ అమ్మతనానికే అవమానం కలిగించేలాగా ప్రవర్తించింది. తన సొంత బిడ్డలను కూడా చూడకుండా వాళ్ళకి విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించింది. అయితే దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఎందుకంటే ఈమె అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు కోసం ఇంతకు ముందు భర్తను కూడా హతమార్చి హత్య చేసి చంపేసింది. అయితే పిల్లలు తన ప్రియుడితో ఉండడానికి అడ్డు వస్తున్నారని ఆ పిల్లలకి విషం ఇచ్చి కూల్ డ్రింక్ లో కలిపి వాళ్ళని హతమార్చేందుకు ప్రయత్నించింది. మొత్తానికి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత మిగతా విషయాలన్నీ బయటపడిన తర్వాత ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే ఆమె మొత్తానికి విషయం చెప్పింది. ప్రస్తుతం ఒక పాప పరిస్థితి అయితే చాలా విషమంగానే ఉంది, చనిపోయిందంటూ కూడా చెప్తున్నారు. బాబు పరిస్థితి ఇంకా చెప్పలేము, 24 గంటలు గడిస్తే గానీ చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆమె ఎందుకు ఈ రకంగా ప్రవర్తించింది, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి ప్రియాంక లైన్ లో ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ప్రియాంక చెప్పండి, అసలు ఉషా ఎందుకు ఈ రకంగా ప్రవర్తించింది? అలాగే తిను ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, కానిస్టేబుల్ అంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏంటి, ఉషా ఎక్కడుంది ప్రస్తుతం? తన పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్తున్నారు. రైట్ తేజ, యాక్చువల్ గా మొత్తానికి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇదొక హృదయ విదారకమైన ఘటన తేజ. ఇద్దరు పిల్లల్ని కూడా తన ప్రేమకి అడ్డొస్తున్నారు అని భావించి గడ్డి మందు కలిపిందనమాట తల్లి కూల్ డ్రింక్ లో. తాగిన వెంటనే ఆ పిల్లలు ఆడుకుంటూ ఇంటి ముందర ఆడుకుంటూ గృహ కోల్పోతే గనక బాబాయి, నానమ్మ వీళ్ళందరూ కలిసి హాస్పిటల్ కి తరలించారు పిల్లలిద్దరిని. ఉన్న పట్టుగా పిల్లలిద్దరు అలా కళ్ళు తిరిగి పడిపోవడం, అప్పటిదాకా ఆడుకోవడం ఏంటి సడన్ గా ఇట్లా అయిందని చెప్పి అనుకుంటున్నప్పుడు మామూలుగా మాట్లాడుకుంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ. తనని కూడా, వాళ్ళ తల్లిని కూడా, ఎవరైతే బాబు చనిపోయారో, పాప పేరు నిత్యశ్రీ, పాప చనిపోయింది. బాబు ఇంకా చాలా క్రిటికల్ గా ఉంది సిచ్యువేషన్. బాబు పేరు వరుణ్ తేజ్ తల్లిని, ఎవరైతే ఉషా ఆ అమ్మాయి ఉందో, ఆమెను అడగగా ఆమె తెలీదు అన్నట్టుగా ఏదో దబాయించిందనమాట. కానీ అంతటితో ఆగకుండా ఇంకా వాంతులు ఎక్కువ అవడం, విరోచనాలు ఎక్కువ అవడము, అసలు కంట్రోల్లోకి రాకపోవడం, ఇదంతా చూసి నిలదీశారు. లాస్ట్ కి తెలిసింది ఏంటంటే గనక ఆ అమ్మాయి ఎవరైతే ఉషా ఉందో తను పనిచేస్తున్న సంస్థలోనే పోలీస్ అధికారితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే తన భర్త 4 నెలల కిందట చనిపోయాడు. చనిపోయినప్పటి నుంచి ఈ అమ్మాయి ప్రేమ వ్యవహారంతో ఉంది. పిల్లలు అడ్డొస్తున్నారు అన్న కారణానికి ప్రియాంక అంటే భర్త చనిపోవడానికి ఈమె కారణమా? అంటే వీళ్ళ కుటుంబ సభ్యులు అలాగే చెప్తున్నారు కదా, వాళ్ళు మీడియాతో మాట్లాడడం కూడా అవే విషయాలు చెప్తున్నాడు. గత 4 నెలల క్రితం చనిపోయిన భర్తకి చావుకి కారణం ఉషానేనా? ఉషాని అనే అంటున్నారు తేజ. అయితే తేజ, అసలు మొత్తం పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక ఫిబ్రవరి 5న ఇంటి వద్ద ఆడుకుంటున్న ఈ పిల్లలిద్దరు కూడా ఉన్నట్టుండి స్పృహ కోల్పోయారు. వాంతులు, విరోచనాలు అవ్వటము, అదే కూల్ డ్రింక్ లో మందు కలిపింది కదా, సో అందరి సహాయంతో పాటు పిల్లలిద్దరిని తీసుకొని వెళ్లారనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం పిల్లలిద్దరు కూడా నిలోఫర్ ఆసుపత్రిలో ఉన్నారు. పాప బాడీని ఒకసారి పోస్ట్ మార్టం కి పంపించారనమాట, ఇంకా పూర్తి వివరాల కోసం అని చెప్పి. బాబు అయితే ఇంకా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. అందరూ, ఇంటి వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయి ఈమెని ఒత్తిడి చేయడం వల్ల, చనిపోయిన కారణం నువ్వే అని చెప్పి అనడం వల్ల భయపడిపోయి ఎవరికి ఎదురు లేక ఉషా కూడా ఎలకల మందు తాగిందనమాట. అంటే తను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఎగ్జాక్ట్లీ. సో తను కూడా ఇప్పుడు సీరియస్ గానే ఉంది. తన పొజిషన్ కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉషా పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గానే ఉంది. అయితే ఉషా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తనని అరెస్ట్ చేయాలని, లేకపోతే పోలీసుల విచారణలో కూడా అసలు ఈమె అక్రమ సంబంధం ఎప్పటి నుంచి పెట్టుకుంది, తన భర్త చనిపోవడానికి కారణం కూడా తనే అయి ఉంటుందా, ఇలాంటి కోణంలో పోలీసులు కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అసలు ఈ సమస్య గురించి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇది ఎప్పుడు బయటికి రాలేదు, తనకు అక్రమ సంబంధం ఉందని కూడా ఎప్పుడు తెలియలేదు, అట్లా ఎప్పుడు బిహేవ్ చేయలేదు అని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అండ్ పైగా తల్లి పిల్లలకి ఈ విధంగా మందు పెట్టి చంపుతుంది అని ఎవరు ఊహించరు. అసలు ఇది ఎప్పుడు కని విని ఎరుగని సిచ్యువేషన్ అన్నమాట. తల్లి చేసినందుకు గాను వాళ్ళ అత్తగారు వాళ్ళు కానీ, ఆ బాబాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ చాలా బాధపడుతూ ఉన్నారు అసలు. పైగా ఏంటంటే గనక ఉషాకి సంబంధించిన ఇంటి వాళ్ళు ఎవరు రాకపోవడం అక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తుంది తేజ. ఓకే, రైట్. అయితే ప్రస్తుతం అయితే ఉషా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది, తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తను కోలుకుంటే గనక డెఫినెట్ గా అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. రైట్. ఓకే ప్రియాంక, థ్యాంక్ యూ. అసలు ఉషా భర్త ఎలా చనిపోయాడు? 4 నెలల క్రితం అతను చనిపోయిన విషయం ఇప్పుడే తెలుస్తుంది. అయితే ఈ 4 నెలల తర్వాత ఉషా పెట్టుకున్న ఈ అక్రమ సంబంధం బయటపడింది. అంటే ఇక్కడ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మరి ఉషా తన భర్తను ప్రియుడి కోసం చంపించిందా?
ఆ ప్రియుడు అసలు ఎవరు? అతను ఒక గవర్నమెంట్ ఉద్యోగి, పోలీస్ అని చెప్తున్నారు. అతని పేరు ఇప్పటివరకు కూడా బయటకు రాలేదు. అన్యం పుణ్యం ఎరగని ఆ చిన్నారులు ఇద్దరు కూడా ఇప్పుడు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఒకరు ఆల్రెడీ చనిపోయారు. 5 సంవత్సరాలు ఉన్న ఆ పాప చనిపోయింది. తన పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. అయితే బాడీని అప్పగించే సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే భర్తకు సంబంధించిన ఈ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా ఆందోళనకి దిగారు. ఉషాని మాకు అప్పచెప్పాలంటూ అన్యాయంగా పిల్లలకి మందు పెట్టి చంపేలాగా ప్రయత్నించిందంటూ కూడా వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇది చాలా దారుణమైన సంఘటన. అసలు ఉషా అలా భర్తని చంపించిందా లేదా అనేది ఇప్పుడు ఉషా బయటకు వచ్చిన తర్వాత, పోలీసులు విచారించిన తర్వాత మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే వరుణ్ తేజ్ ఎవరైతే అబ్బాయి ఉన్నారో అతని పరిస్థితి అయితే విషమంగానే ఉంది. మరికొద్ది 24 గంటల్లో గడిస్తే గానీ అతని స్థితి ఏంటో చెప్పలేమని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. అయితే మొత్తం కూడా తెలుగు 2 రాష్ట్రాలు కూడా ప్రజలందరూ కూడా భయాందోళనకి గురే సంఘటన ఇది. ఒక అమ్మ ఇలాంటి దారుణానికి పాల్పడుతుందని ఎవరు కూడా ఊహించరు. కానీ తన ప్రేమ కోసం, ప్రేమించిన ప్రియుడి కోసం తన కన్న బిడ్డలను 9 నెలలు మోసి కనిపించిన ఆ తల్లి ఈ రకంగా పాల్పడటం నిజంగా చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ ఈ ఉషాకి కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి మనం కోరుకుందాం.